హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతోంది. ఈసారి మరింత వినూత్నంగా కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు ఎదురు చూస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్టార్ హోటల్స్, క్లబ్స్, బార్స్ పై స్పెషల్ ఫోకస్ పెంచడంతో పాటుగా పలు ఆంక్షలు సైతం విధించారు. న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చేది భాగ్యనగరం. కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్ లో జరుగుతూ ఉంటాయి. కొత్త ఏడాదిలో కడుగు పెడుతూ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ గైడ్ లైన్స్ జారీ చేశారు. స్టార్ హోటల్స్, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్ల నిర్వాహకులు 15 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవడంతో పాటు అర్ధరాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలత లేని ప్రదర్శనలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్ ప్రాంతంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి అన్నారు హైదరాబాద్ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపేయాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇండోర్లో మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ సౌండ్ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. పార్టీల్లో బాణాసంచాకు అనుమతి లేదని, వెహికల్ పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు హైదరాబాద్ పోలీసులు. సెలబ్రేషన్స్ లో భాగంగా కెపాసిటీకి మించి పాసులు, టిక్కెట్లు, కూపన్లు ఇవ్వద్దని స్పష్టం చేశారు. ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడొద్దన్నారు. ఇలాంటివి ఎవరైనా వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, లిక్కర్తో పాటు అనేక అంశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మైనర్లకు ప్రవేశం నిషేధంతో పాటు డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. డ్రగ్స్ కానీ, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కానీ అసలు అలౌడ్ లేవు. ఏమైనా ఉంటే మనం డెఫినెట్లీ లోకల్ పోలీస్ యాజ్ వెల్ as SOT and other wings of తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, they will also are ఇన్ఫర్మేషన్ బేస్డ్ యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ చెకింగ్ అవన్నీ జరుగుతుంది. కాబట్టి అది అసలు స్ట్రిక్ట్ బిగ్ నో. ఇక ప్రతి ఏడాదిలాగే న్యూ ఇయర్ వేడుకలకు ఈసారి కూడా ఎక్సైజ్, నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ టెస్టులు కూడా నిమిషాల్లో తెలిసిపోయేలా అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ ఛాయలు, అనుమానితుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేస్తామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. మొత్తంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.